మన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి దినం విద్యా దీవెన అంటే విద్యార్థి దీవెనలు, అది విద్యా దీవెన బూత్ దీవెన తెలియట్లేదు. విద్యార్థులు వాళ్ళందరూ కూడా 8th క్లాస్ 7th క్లాసు 10th క్లాస్ లోపల విద్యార్థులందరూ వాళ్ళకి ఈ పెళ్ళిళ్ళ గురించి, ఈ పెళ్ళిళ్ళ కార్ల గురించి, పెళ్ళిళ్ళు ఎన్ని నెలలకి ఎన్ని చేసుకుంటారు వాళ్ళకి అనవసరం, వాళ్ళకి తెలియదు అసలు ఆ విషయాల్లో మాట్లాడాల్సిన అవసరం కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. కేవలం ఓడిపోతామని ఓటమి భయంతో ఆయన నేను భీమవరంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు 4 ఏళ్ళకు ఒక పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ పెళ్లిలో ఏమైనా నష్టం వచ్చిందా? ఈరోజు అంగన్వాడీ విద్యార్థులు, అంగన్వాడీ వాళ్ళు టీచర్లు, విద్యార్థులు, ప్రైవేట్ టీచర్లు, ఆశా వర్కర్లు రోడ్డుపైకి ధర్నాలు చేస్తుంటే, గొడవలు చేస్తుంటే పట్టించుకొని పాపాలు పోలేదు. అవన్నీ డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు విమర్శించాం. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే రాష్ట్రంలో వేరే సబ్జెక్ట్ మీద డైవర్ట్ అయిపోతుంది అనే ఆలోచనతో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈరోజు భీమవరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడు గంధి శ్రీనివాసు, అతను ఒక దొంగ, 3,000 కోట్లు స్కామ్ చేసిన దొంగ గంధి శ్రీనివాసు అనేక బ్యాంకులు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు దోచేసి అతను మీ అభ్యర్థిని ప్రకటించుకున్నారు. ఇంతవరకు రాష్ట్రంలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోటీ చేస్తున్నాడు ప్రకటించలే. అలాంటి వ్యక్తి గంధి శ్రీనివాస్ ప్రకటించాలంటే ఎంత ప్రేమ ఉందో గంధి శ్రీనివాస్ మీద మీకు. గంధి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించారని చెప్పి మీరు చెప్పుకుంటారు కదా, ఓడించింది పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ కలిసి అప్పట్లో 500-600 కోట్లు ఖర్చు పెట్టి ఓడించారు. ఒక విషయం చెప్తాను చూసుకోండి, విద్యార్థుల దగ్గర పోయి వీలైతే విద్య ఎలా చదువుకోవాలో, ఎలా భవిష్యత్తులో ముందుకు రావాలో, ఈ రాష్ట్రంలో రాజధాని ఏదో చెప్పండి ఫస్ట్ విద్యార్థులకి. అది వదిలేసి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయం మాట్లాడితే, మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం ఒకటే, వ్యక్తిగత విమర్శలు చేయొద్దండి, వ్యక్తిగత దూషణలు చేయొద్దని అన్న కాబట్టి మేము కాముగా మాట్లాడుతున్నాం, మంచి మర్యాదగా గౌరవంగా మాట్లాడుతున్నాం. మేము కానీ మీలాగే వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దూషణలు ప్రారంభించామంటే మీరెవ్వరు కూడా ఇళ్లల్లో ప్రశాంతంగా మొహం ఎత్తుకుని తిరగలేరు. అలాంటి దూషణలు మేము కూడా చేయగలం, కానీ మా సాంప్రదాయం మా సిద్ధాంతాలు అవి కాదు. ఇంకొకసారి కానీ మీరు అనేక బటన్ నొక్కే కార్యక్రమాలు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించితే జనసేన పార్టీ తరపున ఈ రాష్ట్ర ప్రజలు కానీ జనసేన పార్టీ కానీ చూస్తూ ఊరుకోదు. అలాగే భీమవరం దొంగ ఎవరైతే గంధి శ్రీనివాస్ ఉన్నాడో అతనిని ఈసారి చిత్తుగా చెత్తగా ఓడిస్తాం మేము. గుర్తుపెట్టుకోండి, అతను ఏదో పాపం అతను మంత్రి పదవి అయితే కూడా మీరు పవన్ కళ్యాణ్ నిన్ను చూసి ఓటలేదు, జగన్ చూసి ఓటేశారని చెప్పి అతన్ని మీరు అనేక సార్లు దూషించారు. అవి కూడా అక్కడ స్థానికంగా అందరూ మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, గంధి శ్రీనివాస్ గారు రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఈసారి జనసేన పార్టీ హవా ముందు మీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మన ముఖ్యమంత్రి గారికి ఇంకో విషయం కూడా చెప్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వ్యక్తిగత దూషణలు మాట్లాడే ముందు ఒక విషయం అర్థం ముందు నిలబడుకొని మొహం చూసుకుంటూ బాగుంటుంది. ఎందుకంటే మనం ఒకరిని విమర్శించే ముందు మన పరిస్థితి ఏంటో కనుక్కొని మాట్లాడాలి. మీకు గతంలో కూడా చాలాసార్లు చెప్పాం, మేము వ్యక్తిగత దూషణలు చేయడం మానేసాము, మా నాయకుడు మాకు నేర్పించాడు కాబట్టి ఆ పద్ధతిలో మాట్లాడుతున్నాం. ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఓటమి భయంతో ఈ రాష్ట్రంలో అంగన్వాడీ సమస్యలు కానీ విద్యార్థుల సమస్యలు కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని తిడితే డైవర్ట్ అయిపోతున్నారు అనుకోవడం మీ భ్రమ. ఒకటే చెప్తున్నాం, మీకు ధీటుగా సమాధానం చెప్పే నాయకులు మా పార్టీలో ఉన్నారు. కాబట్టి ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి వైసీపీ నాయకులు కానీ మీ ముఖ్యమంత్రి గారు చూస్తే ప్రజలే ఒక 90 రోజుల్లో ప్రజలే మీరు మాట్లాడే మాటలకి గుణపాఠం చెప్తారని కూడా తెలియజేస్తున్నాం. షర్మిల గారి పార్టీకి అంటే కొత్త పార్టీ కాదు కదా, కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభావం జగన్మోహన్ రెడ్డి మీద, ఆమె కక్ష అంతా పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు మీద అని వాళ్ళ అన్న మీద కక్ష, ఆయనకి వాళ్ళ అన్న కూడా ఓట్లు చీల్చాలని ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 10,000 ఓట్లు కాంగ్రెస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ ఓట్లు చీల్చే ప్రయత్నంలో షర్మిల గారు వస్తుంది. ఎందుకంటే ఆమె నమ్మించి మోసం చేసి ఈరోజు ఆమె ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు తెలివేసిన ముఖ్యమంత్రి, ఆ కోపంతో ఆమె ఈ రాష్ట్రానికి మళ్ళీ వస్తుంది. కాబట్టి షర్మిల ప్రభావం మా మీద ఏం అస్సలు ఉండదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి భయం, మాకు కాదు. ఆ పడవకి హోల్ పడుతుంది, మిగతా పడవలకి ఏం హోల్ పడదు. ధన్యవాదాలు, థ్యాంక్ యూ.